ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికోసం అయితే ముందుగా నేను ఈ పేపర్ క్విల్లింగ్ స్ట్రిప్స్ తీసుకున్నాను. ఈ 4mm ఇంకా 3mm కూడా ఉన్నాయి. తర్వాత క్విల్లింగ్ నీడిల్, జంపింగ్ రింగ్స్, ఇయర్ రింగ్ హుక్స్ ఇవన్నీ కూడా కావాలి మనకి. తర్వాత గ్లూ, బ్రష్ అవుట్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఎల్లో కలర్ పేపర్ స్ట్రిప్స్ 4mm అండి. ఈ 4mm స్ట్రిప్స్ ఒక 5 తీసుకొని నేను గ్లూ ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను. ఇది ఈ విధంగా జస్ట్ కొంచెం డిప్ చేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం డిప్ చేసి, ఎక్కువగా పెడితే మళ్ళీ జారిపోతుంది, త్వరగా అతుక్కోదు. అందుకని చెప్పి లైట్ గా జస్ట్ అంటినట్టు ఇలా ఈ విధంగా పెట్టుకొని అంటించేసుకోవాలి. 5 పేపర్ స్ట్రిప్స్ కూడా ఈ విధంగా అన్ని యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత క్విల్లింగ్ నీడిల్ తీసుకొని ఈ విధంగా మధ్యలో హోల్ ఉంటుంది కదా, ఈ విధంగా ఇలా పెట్టుకొని ఈ విధంగా రోల్ చేసుకుంటూ వెళ్తే గనక మీకు ఒక కాయిల్ లాగా ఫామ్ అవుతుందండి. ఒక టైట్ కాయిల్ లాగా ఒకటి రెడీ చేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక కాయిల్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఎండింగ్ వచ్చేసరికి గ్లూ అప్లై చేసుకొని అంటించేసుకోవాలి అంతేను. నెక్స్ట్ వచ్చి వైట్ కలర్ లోని పేపర్ స్ట్రిప్ తీసుకొని ఇది హాఫ్ కట్ చేసుకున్నాను. ఈ బ్లాక్ స్ట్రిప్ ని 3 పార్ట్స్ గా, అది 2 పార్ట్స్ గా కట్ చేసుకున్నాం కదా వైట్ది. ఇది బ్లాక్ ది వచ్చేసి 3 పార్ట్స్ గా కట్ చేసుకుంటున్నానండి. ఇవి 3mm స్ట్రిప్స్ తీసుకున్నానండి, వైట్ బ్లాక్ కూడా. చూస్తున్నారు కదా, దీనికన్నా కొంచెం చిన్నదిగా ఉంది బ్లాక్ ది. ఇప్పుడు ఫస్ట్ అయితే బ్లాక్ తీసేసుకొని ఈ విధంగా చిన్న కాయిల్ ఇప్పుడు రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న తర్వాత గ్లూ అప్లై చేసి అంతా కూడా అంటించేసుకోవాలి. చిన్న కాయిల్, చాలా చిన్నదండి, అది ఐ బాల్ ఉంటుంది కదా, అలా కనిపించడం కోసం నేను ఈ బ్లాక్ కలర్ ని చూస్ చేసుకుని ఈ విధంగా చిన్న టైట్ కాయిల్ చేసుకున్నాను. ఇది అయిన తర్వాత ఇప్పుడు వైట్ కలర్ స్ట్రిప్ తీసుకోవాలండి మనం. కొంచెం గ్లూ అప్లై చేసుకొని దానికి అలా అంటించేసుకొని డైరెక్ట్ గా అంటించేసుకొని ఈ విధంగా కొంచెం ఈ రోల్ చేసుకుంటూ వెళ్ళామంటే, ఇది నా నిడిల్ అనేది ఇరిగిపోయిందండి. అప్పుడు మా అబ్బాయి ఒక ఐడియా చేసి ఈ విధంగా కట్ చేశాడు. ఒక సిల్క్ థ్రెడ్ కుచ్చులు కట్టుకోవడానికి మనం నిడిల్ యూజ్ చేస్తాం కదండి, ఆ నిడిల్ ని ఈ విధంగా కట్ చేసి చూపించాడు. మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది, వాడి ఐడియా బాగుంది కదా అని. సడన్ గా నా దగ్గర మరి ఎక్స్ట్రా ఏం లేదు. అప్పుడు ఏం చేయాలంటే మా వాడి ఈ ఐడియా ఇచ్చి ఈ విధంగా చేశాడు. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను ఈ కాయిల్ ని రెడీ చేసుకున్నాను. ఐబాల్ ని మళ్ళా బ్లాక్ కలర్ పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ముందు బ్లాక్ పెట్టాను, తర్వాత వైట్ ని ఇలా రోల్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈ విధంగా మళ్ళా బ్లాక్ కలర్ ని యాడ్ చేసేసుకున్నాను. ఇదంతా కూడా ఇలా చుట్టేసుకోవాలండి. చాలా ఈజీగా రెడీ అయిపోతుందండి. మిలియన్స్ పిల్లలకి చాలా, అంటే కిడ్స్ కోసం కార్టూన్స్ బొమ్మలు కానీ ఇటువంటివి ఏవైనా ఇయర్ రింగ్స్ మనం చేసిస్తే గనక వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. అలా అని చెప్పి నేను చేశాను. మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఈ నీడిల్ ని చూపించడం కోసం, మీకు ఎలా యూజ్ చేశానని చూపించడం కోసం నేను పెట్టాను. ఇది కూడా బాగానే అయ్యిందండి. మన దగ్గర అర్జెంటుగా నీడిల్ అనేది లేకపోతే గనక మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో. దానిలాగే, అంటే ఏమీ మార్పు అయితే లేదు, దానిలాగే అయింది, నార్మల్ నీడిల్ లాగే ఇది కూడాను. తర్వాత వచ్చేసి గ్లూ అప్లై చేసుకుని ఎల్లో కలర్ కాయిన్ ని మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని ఒక స్ట్రైట్ లైన్ లోని నేను ఈ విధంగా గ్లూ అప్లై చేసేస్తున్నానండి. చేసుకున్న తర్వాత ఈ బ్లాక్ కలర్ స్ట్రిప్ ని, ఒక సన్నగా ఉంది కదా 3mm స్ట్రిప్ ని తీసుకున్నాను. దాంట్లో ఇంకా మధ్యలో కట్ చేసుకున్నా కూడా మీకు బాగానే ఉంటుంది, ఎంత సన్నగా అయితే అంత సన్నగా ఈ విధంగా అంటించేసుకున్నాను. చుట్టూ కూడా, చుట్టూ అంటే బ్యాక్ సైడ్ నేను పెట్టలేదు, ఓన్లీ ఫ్రంట్ వైపు ఎడ్జెస్ వరకు పెట్టుకొని ఎక్స్ట్రా ఎంత ఉందో అంత కట్ చేసేసుకుంటున్నాను. అంతా గ్లూ అంటించిన తర్వాత ఈ విధంగా రెడీ అయిందండి. ఇప్పుడు మళ్ళీ నేను గ్లూ అప్లై చేసుకుంటున్నాను. అంతా కూడా చేసుకుని ఈ విధంగా రెడీ చేసి ఉంచుకుంటున్నాను. ఉంచుకున్న తర్వాత నేను ఇక్కడ ముందుగా రెడీ చేసి ఉంచిన 2 కాయిల్స్ కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు మిలియన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్ హుక్ కోసం నేను ఇక్కడ పెట్టుకొని జంపింగ్ రింగ్స్ అని పెట్టి ఇయర్ రింగ్ ఒకటి రెడీ చేశాను, అది మీకు చూపించాను.
ఇప్పుడు దాన్ని కాయిన్ని చిన్నది ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తున్నాను చూడండి. ఇది నిడిల్ మధ్యలో కాకుండా ఎడ్జ్లో పెట్టుకున్నానండి. కొంచెం అంటే మనకి హోల్ అనేది కావాలి కాబట్టి టైట్గా కాకుండా ఈ విధంగా మధ్యలోని హోల్ వచ్చేటట్టు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని మీరు ఈ విధంగా పెట్టుకున్నారంటే మీకు హోల్ అనేది చిన్నగా వస్తుంది. ఈ విధంగా రెడీ అయిందండి. దీనికి ఇప్పుడు గ్లూ ఐస్ మధ్యలోని మిడిల్ పాయింట్ చూసుకొని మనం గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా అంటించేసుకున్నానండి. చిన్నదిగా బ్లాక్ కలర్ చూస్ చేసుకున్నాను. అది కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ చేసుకున్నాను. అంటించుకున్న తర్వాత కొంచెం డ్రై అవ్వడానికి వదిలేయండి. కాస్త డ్రై అయిన తర్వాత అప్పుడు మీరు జంపింగ్ రింగ్స్ పెట్టుకున్నారంటే మీకు స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఈ విధంగా నేను జంపింగ్ రింగ్ పెట్టుకొని టైట్గా గట్టిగా నొక్కుకోవాలండి. ఇది ఊడకుండా ఉండాలి కాబట్టి చాలా టైట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళా ఇంకొక జంపింగ్ రింగ్ తీసుకొని ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకొని జంపింగ్ రింగ్ పెట్టుకొని తర్వాత ఇయర్ రింగ్ పెట్టేసి అప్పుడు టైట్ చేసేసుకోవాలి. ఇది గట్టిగాను కొంచెం ప్లాస్ తోటి కానీ ఇటువంటివి ఏదైనా ఉంటే మీరు టైట్గా పెట్టేసుకున్నారంటే మీకు ఇయర్ రింగ్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఇప్పుడు దీన్ని ఫుల్గా నేను గ్లూ అప్లై చేసుకుంటానండి. స్ట్రాంగ్గా ఉండడం కోసం ఇదంతా గ్లూ అప్లై చేసుకుంటున్నాను. అదేవిధంగా పేపర్ కాబట్టి త్వరగా నీటిలో పడినా ఏమైనా కూడా ఏమి కాకుండా ఉండటం కోసం ఈ గ్లూ అప్లై చేసుకుంటున్నాను. ఈ గ్లూ ఫెవికాల్ ప్లస్ కొన్ని వాటర్ డ్రాప్స్ వేసుకొని కొంచెం కలుపుకొని ఈ విధంగా లేయర్ లాగా ఒక లేయర్ అంతా వేసేసుకోవాలి, కోట్ చేసేసుకోవాలి. మనం రెడీ చేసి ఉంచిన దానిపైన అంతా రెడీ అయిన తర్వాత ఈ విధంగా